అని నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలండి. ఎటువంటి సోప్ ఆర్ ఫేస్ వాష్ యూజ్ చేయకూడదు. స్కిన్ ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి అంటే మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని రిమూవ్ చేసుకున్న తర్వాత స్కిన్ కొంచెం డ్రై. హలో ఎవ్రీవన్, నేను మీ నిరోషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటీ విత్ నీరు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్ అండి, ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి 5 థింగ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈ 5 థింగ్స్ మనం ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మన ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా కానీ దాని బెనిఫిట్స్ అనేది మన స్కిన్కి వచ్చేసిద్ది. అందుకని ఈ 5 థింగ్స్ మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి అండ్ అలాగే గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ 5 థింగ్స్ ఏంటో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సార్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికల్లా ఫేస్ వాష్. మనం ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలన్నా కానీ ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ ఎందుకు చేసుకోవాలి అంటే మన ఫేస్ మీద ఇంప్యూరిటీస్ అలాగే ఆయిల్ ఉంటుంది, ఒక్కొక్కసారి మేకప్ వేసుకొని కూడా ఉంటాం కదా. సో అవన్నీ ముందు రిమూవ్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఫేస్ వాష్ కంపల్సరీగా చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికల్లా ప్యాడ్ డ్రై. అంటే ఏంటి అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్తో బాగా రబ్ చేసుకుంటూ తుడుచుకుంటారు కదా కొంతమంది. సో అలా చేయకూడదు. అలా చేయటం వల్ల ఏంటి అంటే స్కిన్ బాగా ఇరిటేషన్ వచ్చేసిద్ది. అలా కాకుండా నార్మల్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ టవల్తో ప్యాడ్ చేస్తూ తుడుచుకోవాలి, అంతేగాని రబ్ చేసుకుంటూ మాత్రం తుడుచుకోవద్దు. సో తర్వాత స్టెప్ వచ్చేసరికల్లా స్టీమ్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఓపెన్ పోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం ఓపెన్ పోర్స్ ఓపెన్ అవుతాయో ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా కానీ ఆ ఫేస్ ప్యాక్ మన స్కిన్ని డీప్గా క్లెన్స్ చేస్తుంది. అందుకని చెప్పేసి స్టీమ్ పెట్టుకోవాలి. ఇది కంపల్సరీగా పెట్టుకోవాలని లేదు, జస్ట్ ఆప్షనల్, బట్ పెట్టుకుంటే చాలా మంచిది. స్టీమ్ పెట్టుకోవాలి అనుకుంటే 5 to 10 minutes స్టీమ్ పెట్టేసుకుని తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత 4th స్టెప్ వచ్చేసరికల్లా సోప్ ఆర్ ఫేస్ వాష్. నన్ను చాలా మంది అడిగారండి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా. సో ఫేస్ క్లీన్ చేసుకోవాలి అని అంటే సోప్తో క్లీన్ చేసుకోవాలా లేకపోతే ఫేస్ వాష్తో క్లీన్ చేసుకోవాలని చెప్పేసి నేను చాలా మంది అడిగారండి. ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కానీ నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలండి. ఎటువంటి సోప్ ఆర్ ఫేస్ వాష్ యూజ్ చేయకూడదు. ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత సోప్ ఆర్ ఫేస్ వాష్ యూజ్ చేస్తే మన ఫేస్ ప్యాక్ వేసుకున్న బెనిఫిట్సే మన స్కిన్కి ఉండవు. అందుకని చెప్పేసి నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి. మీకు కావాలి అని చెప్పేసి అనుకుంటే జస్ట్ ఒక 2 hours వెయిట్ చేయండి, తర్వాత నార్మల్ ఫేస్ వాష్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో 5th స్టెప్ వచ్చేసరికల్లా మాయిశ్చరైజర్. ఫేస్ ప్యాక్ అప్లై చేసి రిమూవ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను కదా. మీరు కిందక రెగ్యులర్గా నా వీడియోస్ కిందక ఫాలో అవుతూ ఉంటుంటే మీకు తెలిసే ఉండిద్ది మాయిశ్చరైజర్ స్కిప్ చేయొద్దు అని చెప్తూ ఉంటాను. సో ఎందుకు స్కిప్ చేయకూడదు అని చెప్పేసి ఏంటంటే ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత మన స్కిన్ డ్రైగా ఉండిద్ది. ఇలా ఎప్పుడైతే డ్రైగా ఉండిద్దో స్కిన్ ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి అని చెప్పేసి అని అంటాను. ఈ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే స్కిన్ సూదింగ్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఎటువంటి ఇరిటేషన్ అలాంటివి ఏమి రాదు. అందుకని చెప్పేసి మాయిశ్చరైజర్ మాత్రం స్కిప్ చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాను. సో డోంట్ స్కిప్ మాయిశ్చరైజర్. సో ఇవండి 5 థింగ్స్. ఈ 5 థింగ్స్ ఫాలో అవుతూ మనం ఫేస్ ప్యాక్స్ అలాంటివి కనుక వేసుకుంటే ఫేస్ ప్యాక్ వేసుకున్న యూజెస్ అనేది మన స్కిన్కి అనేది ఉంటుంది. ఇంకా ఏమైనా పాయింట్స్ కనుక నేను మిస్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.